పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడిగా చెప్పుకొని కుమారస్వామి భూలోకంలోని అనేక ప్రదేశాలు ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నారు. సాధారణంగా శక్తి ఆయుధాన్ని ధరించిన నెమలి వాహనంతో స్వామి దర్శనమిస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి మరికొన్ని ప్రాంతాల్లో సర్పాకారంలోనూ, మరికొన్ని ప్రాంతాల్లో లింగాకారంలోనూ పూజలను అందుకుంటూ భక్తుల పలట కొంగు బంగారంగా కొలువై ఉంటారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి స్వయంభూమూర్తిగా కనిపించే క్షేత్రం ఒకటి ఉంది. అదే అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం. సుబ్రహ్మణ్య స్వామి మహిమల గురించి కథలు కథలుగా చెప్పుకునే ఈ క్షేత్రం మన పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోనే విరాజిల్లుతోంది. భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి చెందిన అత్తిలి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తి బయటపడిన తీరును చూస్తే ఇక్కడ వారు ఆసక్తికరంగా చెప్తూ ఉంటారు. మరో విశేషం ఏమిటంటే రోజు గర్భాలయంలోకి సోమసూత్రం గుండా సర్పం స్వామివారి మూల విరాట్ వరకు వస్తుందని, అది మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెప్తూ ఉంటారు. ప్రతి నెల ఈ సర్పం గర్భగుడిలో గాని చెరువుగట్టుపై గాని కుబుసం విడిచి వస్తుందని, దానిని స్వామివారి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని అంటుంటారు. ఇంతటి మహిమగల విశిష్టత ఉన్నటువంటి ఆలయాన్ని తప్పకుండా అందరూ దర్శనం చేసుకోండి. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ.